హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు పాలకూర బిర్యానీ చేసి మీకు చూపిస్తాను. ఎలా చేయాలో చూపిస్తానండి. పాలకూర బిర్యానీ నేను ఇప్పుడు పాలకూర ఆయిల్లో బాగా వాడ్చాను. పాలకూర, టమాటా, పచ్చిమిరపకాయలు బాగా వాడిచి మిక్సీ పెట్టానండి. ఇలాగా మెత్తగా మిక్సీ పెట్టుకొని చేసుకోవాలి. మళ్ళీ నూనెలో పన్నీరు, జీడిపప్పు వేయించుకొని పైన ఉప్పు కారం వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు బియ్యము వేసి కడిగి నానబెట్టానండి. నానబెట్టి పెట్టాను. తర్వాత చేసే విధానం చెప్తున్నాను చూడండి. చేసే విధానం ఏంటంటే కుక్కర్ దబరు ఉంది కదండి, ఆ కుక్కర్ దబర్ తీసుకొని ఆ దబర్లో కొంచెం ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోసి స్టవ్ వెలిగించుకోవాలి. లైట్గా ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని తర్వాత ఎక్కువ హై ఫ్లేమ్ అయినా కాకుండా మిడిల్ ఫ్లేమ్ అయినా పెట్టుకొని నూనె కాగిపించుకుందాం. నూనె కాగిపించుకున్న తర్వాత నేను చేసే విధానం చెప్తాను చూడండి. నూనె కాగేంత వరకు ఉండాలి. నూనె కాగిందండి. నూనె కాగిన తర్వాత మనము వేసుకోవాల్సిన పచ్చెనపప్పు కొద్దిగా వేసుకున్నామండి. పచ్చెనపప్పు, మినప్పప్పు కొద్దిగా వేసుకున్నాము. తర్వాత దాల్చిన చెక్క లైట్గా ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక మొగ్గ వేసుకున్నాం. ఒక మొగ్గ వేసుకొని దాంతోపాటే మనము బిర్యానీ ఆకు మనకి ఇది టేస్ట్ బిర్యానీకి సంబంధించింది ఇది వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకుందాం. తాలింపు బాగా ఏగిందండి. తాలింపు బాగా ఏగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటారు, కానీ నేను ఆనియన్స్ వేసుకోవటం లేదు. ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న పాలకూర, టమాటా, పచ్చిమిరపకాయలు మిక్సీలో పెట్టుకున్నాం కదండి. ఆ మిశ్రమాన్ని మనం ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. పాలకూర వేయించుకున్నాం కదండి. పాలకూర వేయించుకుని పచ్చివాసన వెళ్ళిపోయింది. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కూడా మనం ఇది కూడా పచ్చివాసన పోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా, పచ్చివాసన పోయిందండి. పచ్చివాసన పోయేసిన తర్వాత మనము ఏదైతే పన్నీరు, జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమం ఆ ముక్కలు కూడా మనం వేసేసుకొని కలిపెట్టేసుకోవాలి. సరేనండి. పాలకూర కూడా పన్నీరు కూడా వేసుకున్నాము. పన్నీరు, జీడిపప్పు కూడా ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగిపోయిందండి. తర్వాత మనం నానబెట్టిన తర్వాత మనం ఏమేమి వేయాలంటే 1 టీ స్పూన్ బిర్యానీ పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము వేసుకోవాలండి. సరేనండి. బిర్యానీ పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, కారము ఒక్కొక్క టీ స్పూన్స్ వేసుకున్న తర్వాత కలిపెట్టుకున్న తర్వాత మనం ఏదైతే బియ్యం నానబెట్టామో ఆ బియ్యాన్ని కూడా దీంట్లో వేసుకొని కలిపెట్టుకోవాలి. ఓకేనండి. మనం బియ్యం కూడా వేసుకొని కలిపెట్టాము. బియ్యము నేను చెప్పింది ఏంటంటే
మూడు గ్లాసులు బియ్యం వేసానన్నారు. 3 గ్లాసులు బియ్యం వేసానన్నాను. ఈ 3 గ్లాసులు బియ్యం ఇప్పుడు వాటర్ పోయాలండి. 3 గ్లాసులు బియ్యం అంటే 6 గ్లాసుల వాటర్ పోయాలి. కానీ నేను ఏంటంటే పాలకూర కదండి, పాలకూరలో కొంచెం లైట్గా నీళ్ళు ఊరతాయి. అందుకని చెప్పి మనం 6 గ్లాసులు నీళ్ళు పోయకుండా మనం 6 గ్లాసులు అంటే 5.5 గ్లాసుల నీళ్ళు వరకే పోసుకుందాం. ఓకేనండి, 5.5 గ్లాసుల నీళ్ళు వరకే పోసుకొని తర్వాత కలిపెట్టుకొని ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, పాలకూర బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పాప టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. బాగా తిను. భలే ఉంది గాయ్స్, సూపర్ అయితే అదిరిపోయింది. నాకు పాలకూర బిర్యానీ అంటే ఇష్టం. మా మమ్మీ నాకు తెలియకుండా చేసింది. చాలా బాగుంది చెప్తున్నాను. ఇంకా నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. బాయ్.